సో ఇంతకుముందే ఎవరో నాతో మాట్లాడారు. అది మాట్లాడుతూ నేను ఇప్పుడు రాస్తున్న పుస్తకంలో కూడా ఆ చిన్న పాయింట్ నోట్ చేసి వచ్చాను. అదేంటంటే, నీకు ఎవరూ లేరన్న సత్యాన్ని గ్రహించే వరకు నీ జీవితంలో నిజమైన ఆనందం కానీ, సుఖం కానీ, శాంతి కానీ, ప్రశాంతత కానీ లభించదు. ఫస్ట్ అలా అన్నప్పుడు ఆమె అవాక్ అయిపోయింది. అంటే ఇప్పుడు నా నా భర్త, నా పిల్లలు నా వాళ్ళు కాదా అంటే, నేను చెప్పాను, నీ వాళ్ళే అమ్మా, అందుకే అనుభవిస్తున్నావు. అయితే సినిమాల్లో డైలాగ్ ఉంటుంది సౌజన్య, నీ గురించి నీకంటే ఎక్కువ నాకే తెలుసు. ఇప్పుడు విన్నావా ఈ డైలాగ్? నీకంటే ఎక్కువ నాకే తెలుసు అంటే ప్రతి లవరు ఆపోజిట్ లవర్ చెప్తారు. వాడి గురించి వాడికి తెలియదు కానీ పక్కవాడి గురించి మాత్రం మొత్తం తెలుసు. ఇప్పుడు నిజంగా ఎవరెవరితో అయితే మనం కలిసి ఉంటున్నామో వాళ్ళు 100% మనకు తెలియదు. ఈ విషయాన్ని అంగీకరించి తీరాలి. మనం తెలుసు అనుకొని భంగపడుతున్నాం. నిజంగా పేపర్ తీసుకుని ఏం తెలుసు రాయి, ఏం తింటారో తెలుస్తుంది, ఏం చేస్తాడో తెలుస్తుంది, తర్వాత ఎలాంటి బట్టలు వేసుకుంటాడో తెలుస్తుంది, ఏ విషయాలు నచ్చితే నచ్చవో తెలుస్తుంది. అంతే తప్ప అతను ఎవరో నీకు తెలియదు. అది ఓకే, నేను అంటున్నది, నువ్వు 100 సంవత్సరాలు ఒక మనిషితో జీవించినా అతను ఎవరో నీకు తెలియదు. తెలిస్తే కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుందంటేనే మళ్ళీ నీకు పరిచయం లేనిది, నీకు తెలియంది, లేకపోతే నువ్వు నచ్చంది, నువ్వు మెచ్చనిది ఏదో వచ్చేసింది బయటికి, పాపప్ అయింది. అందుకని ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవ్వాలంటే ఎందుకు సన్యాసము, ఇదే కారణం. నా అన్న భావన ఉంటే అసలు నువ్వు ఎంక్వైరీ చేయవు. ఈ సినిమా చూసారు, రక్త సంబంధం సినిమా చూసారా మీరు? చూసావా? ఎన్టీఆర్ది పాతది. అంటే అన్నా చెల్లెలు లాస్ట్ కుక్క సాగు వస్తారన్నట్టు. అంటే రక్త సంబంధం అంత పని చేస్తుంది. అసలు వాళ్ళ లైఫ్ని అర్థం చేసుకుంటే అట్లుండేది కాదు. దాన్ని మూఢంగా అర్థం చేసుకుని, ఆ సినిమా కాబట్టి అనుకుందాం, బట్ రియల్ లైఫ్లో కూడా అట్లా జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు ఒక పని చేద్దాం అనుకుంటున్నాను, మీ టాక్స్ విన్నాను, ఒక స్పష్టత వచ్చింది నాకు. కానీ ఇప్పుడు నేను పని చేస్తే చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంటే నేను ఆమెకు ఒక చిన్న ఐడియా చెప్పాను. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంకా అనలేదు కానీ వాళ్ళ గురించి ఆల్రెడీ నువ్వు అనుకుంటున్నావు. అసలు వాళ్ళు ఇంకా అనలే కానీ వాళ్ళు అనకముందే నువ్వు అనుకుంటున్నావు వాళ్ళ గురించి. అంటే ఇప్పుడు ఎవరు డేంజరు? బ్రహ్మాండంగా వేద్దాం. శాండ్ కాదు, అది జస్ట్ బ్రౌన్ టింట్ అంతే. దాని మీద బ్లాక్ స్పాచెస్ పెడితే శాండ్లా అనిపిస్తుంది, రివీల్ అయితే. వేద్దాం, ఇప్పుడే వేద్దాం, జస్ట్ రఫ్ డ్రెస్. ఏదో చెప్తున్నా, రక్త సంబంధం కాదు, అది దాటి ముందుకెళ్ళిపోయాను. అంటే మనం ఏమన్నా చేస్తే ఎవరైనా ఏమో అన్న అనుకుంటారని వాళ్ళు అనుకోకముందే నువ్వు అనుకుంటున్నావు. అంటే అది నీ యాటిట్యూడే, అది వాళ్ళకి సంబంధమే లేదు. దట్ ఈజ్ యూ. సో నేనేం చెప్పానంటే, నువ్వు ఏదన్నా చేస్తే ఎవరైనా ఎందుకు ఏమనుకోకూడదు? పోనీ అదన్నా చెప్పు. ఇది ఏమన్నా హిట్లర్ షాహీనా? నేను ఏదైనా చేశానంటే అందరు నోరు మూసుకుని ఉండాలనడానికి డెమోక్రసీ. ఇంకా ఇది ప్రజాస్వామ్యం. ఇంకా చెప్పాలంటే కుటుంబ స్వామ్యం. ఇది నువ్వు ఏం చేసినా, నువ్వు బుద్ధుడైనా సరే, అంబానీ అయినా సరే, ఖచ్చితంగా ఏదోటి అనుకుంటారు నీ గురించి. నువ్వు ఏది అనుకోవద్దు అనుకుంటే అప్పుడు హిట్లర్ లాగా ఉండాలి, తుపాకీ చేతులు పట్టుకొని తిరిగితే అప్పుడు వాళ్ళు ఒకటే అనుకుంటారు, వీడిని లేపేద్దామని. దానికోసం ప్లాన్ చేస్తారు అంతే. ఇప్పుడు అన్ని డైనాసిటీలో అదే జరుగుతుంది కదా, ఎప్పుడు గద్దె దింపాలా అని చూస్తారు, సరైన సమయం కోసం వేచి చూస్తారు అంతే. అందుకని ఎవరో ఏదో అనుకుంటారు అన్నప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, అసలు ఎవరో కాదు, అసలు మీ ఇంటోళ్ళు కూడా మీకు తెలియదు. రెండోది, నిజంగా ఎవరి గురించి ఏమనుకోరు. అంత ఓపిక కానీ అంత సమయం కానీ మానవజాతికి లేదు. వాళ్ళకే బోల్డైన సమస్యలు ఉన్నాయి. ఎప్పుడన్నా పక్కవాడి గురించి కాస్త అనుకుని రిలాక్స్ అయ్యే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎట్లా? అరే అనుకోని, అట్లీస్ట్ నీ గురించి అనుకుంటున్నారు. అసలు నీ గురించి ఎవరు ఏమనుకోవద్దు అనుకుంటే అసలు నువ్వు అడవిలో ఉండు, అప్పుడు నీకు బోర్ వచ్చి చచ్చిపోతుంది. నీ శత్రువు అయినా సరే ఎవడో ఉండాలి కదా నీకు టైంపాస్కి. సో అయితే నా కంక్లూజన్ ఏంటంటే, మనకెవరూ లేరన్న సత్యాన్ని, అంటే దాని అర్థం మనుషులుగా అందరు చచ్చిపోవాలని కాదు, మనుషులుగా అందరు చచ్చిపోవాలని కాదు నా ఉద్దేశం.
పక్కన ఉన్న వాళ్ళు ఎవరో నీకు తెలియదు. తెలిస్తే కాన్ఫ్లిక్ట్ రాదు. ఇప్పుడు డ్రైవింగ్ నాకు తెలుసు అనుకో, నాకు కాన్ఫ్లిక్ట్ రాదు, ఇంకా లైఫ్ అంతా ప్రశ్న ఏమి రాదు. ఇంకా తెలియని వాడికే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నీకు జస్ట్ సింపుల్ కొంచెం బంట్ సీన్ బ్లాకే, కొంచెం బ్లాక్ ఆల్రెడీ ఉందా ఒక తెలియదు. అట్లా ఎవరో ఏదో అంటారని అట్లా మీకు అట్లా ఉంటుంది ఎప్పుడన్నా? అట్లా నాకైతే అస్సలు ఉండదు. అప్పుడప్పుడు ఉంటుంది, అంటే జడ్జ్మెంట్ వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది. నా పిల్లల దగ్గరే అనిపిస్తుంది నాకు చాలాసార్లు. సో ఎవరైనా జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకోకుండా అసలు ఆధ్యాత్మిక ప్రయాణం లేదు. ఇంపాసిబుల్ అసలు. అంటే నాకు అందరు ఉన్నారు అనుకున్నవా, ఎట్లా ఉన్నారు, ఏ విషయంలో ఉన్నారు అది డిక్లేర్ చేయాలి. లేదా అందరూ నా చుట్టుపక్కల ఉన్నారు, సందర్భానుసారం వాళ్ళు నా కోసం ఏం చేస్తారు రివీల్ అవుతూ వస్తుంది తప్ప ఎవరున్నా లేకున్నా. నిన్న నైట్ ఒక బుక్ చదివాను, నిసర్గ మార్గం అని. టెరిఫిక్ అనిపించింది నాకు. నిసర్గ మార్గం తెలుగే, చిన్న బుక్. అంటే నిసర్గదత్తం అది చూపించలే. అది నాకు నిన్న దొరికింది. అది ఎవరు నాకు ఎప్పుడో ఇస్తే, నేను ఎప్పుడు చూడలే ఆ బుక్. చిన్నది ఇంతే ఉంది, డైనమిట్ లాగా ఉంది. అందులో జస్ట్ నిసర్గదత్త మహారాజు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఒక చిన్న పాయింట్ నాకు బలి నచ్చింది. వాళ్ళ సంసారంలో పడి ఆ భార్య పిల్లలు అయిన తర్వాత హఠాత్ ఇది కాదు లైఫ్ అనుకొని వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఒక ఫ్రెండ్ ద్వారా గురువుగారిని కలుస్తారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి తనకు అర్థమైంది లైఫ్. అర్థమైన తర్వాత కూడా అదే బ్లూనే, ఇక్కడ కూడా బ్రౌన్ ఉంది. అది ఇప్పుడు దాన్ని ఎట్లా ఎక్కర్లే. అప్పుడు వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఒక అంతు తెలియని ఉత్సాహం కలిగిందంట తన లైఫ్ మీద. అంటే అన్ని సెటిల్ చేసి వచ్చిండు. అంటే పిల్లలకు షాపులు పెట్టించి, అంటే ఏమేమి ఆడితే అంటే పారిపోయి రాలే. ఇది మీకు కావాల్సినంతా ఉంది, నన్ను వదిలేయండి అని చెప్పి వచ్చాడు. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన పద్యాలు రాశాడు. అంటే చెట్టు కనిపిస్తే చెట్టు మీద, మనిషి కనిపిస్తే మనిషి మీద, లోపల వచ్చే ఆలోచనల మీద అసలు ఒక రకమైన ఉన్మత్తతలో ఉండేవాడంట. అసలు అందరు ఆహాహో అనేటోళ్ళంట. అసలు ఒకసారి వాళ్ళ గురువుగారు విన్నారంట. విన్న తర్వాత ఏమంటారు గురువుగారు అంటే, ఇది వెంటనే ఆపేయను అంటే నిసర్గ క్రక్స్ చెప్తున్నా. అంటే ఏదైతే నీకు ఉత్సాహాన్ని ఇస్తుందో అది చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే కవిత్వం అనేది మనసుకు సంబంధించింది. ఆ మనసుకు సంబంధించిన దాంట్లో నువ్వు సుఖాన్ని అనుభవిస్తున్నావు అనుకో, ఏదో రోజు అది నీకు దూరం అవుతుంది. అందుకని నీ ఒరిజినల్ స్టేట్లోనే నువ్వు స్థితమవు, ఈ పై విషయాలని పట్టించుకోకని చెప్పాడు. ఇప్పుడు ఓవరాల్గా నా టాక్స్ ద్వారా చెప్తున్న ఏకైక విషయం అదొక్కటే. అందుకే అది ఉండకూడదు అట్లా. ఇప్పుడు ఆర్ట్ని ఉన్నది ఉన్నట్టు చూడడానికి తప్ప ఎగ్జైట్మెంట్ కోసం చేయకూడదు. అంటే ఇప్పుడు నేను నా జీవితంలో ఎగ్జైట్ అవ్వను. ఇప్పుడు నేను అది ఒరిజినల్ స్టేట్ అనమాట. అంటే నేను తింటున్నప్పుడు ఎట్లుందనో పెయింటింగ్ చేస్తున్నప్పుడు అలాగే ఉండి చేస్తున్నా. అట్ట కాకుండా పెయింటింగ్ వేస్తే మామ మస్తు కిక్ ఉంటుందంటే మాయ స్టార్ట్ అయింది. సో అట్లాంటిది ఏమీ లేదు. బ్లూ ఏవో కొంచెం, ఎనీ బ్లూ, ఏ బ్లూ అయినా ఓకే. టైం ఎంత అయిందండి? మా అమ్మాయికి లంచ్ 10:38 అక్క. 11కి వెళ్దాం. వీడికి చాలా ఇష్టం. రోజు వేస్తాడండి, కానీ ఒక అంటే ప్యాటర్న్లో వెయ్యాలి కదా. అది కూడా ఒక ప్యాటర్నే. ఇంక
ఇష్టం వచ్చినట్టు ఇంకా అంతా వేసేస్తాడు అలాగే అలాగే రావాలి. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక 80 ఏళ్ళ వ్యక్తి మనల్ని చూస్తే అట్లాంటి ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తూ ఉంటుందని మనల్ని అంటారు అట్లా. కానీ మనం మర్చిపోయినాం, మనం అది మర్చిపోయినాం వేస్తున్నప్పుడు. ఇప్పుడు ఇది కొంచెం ఆరితే డార్కర్ టోన్స్ వేస్తే నీకు ఆ ఫీల్ వచ్చేస్తుంది. మెయిన్ అందం అంతా ఇక్కడ ఉంది, ఆ షాడో. షాడో ఒకటిను ఈ లైట్ చిన్నది స్పాట్. అది మనం వేసింది ఇది, ఆ బొమ్మ ఇదేనా? మంచిగా కనిపిస్తుందా? ఇప్పుడు దీంట్లో కొంచెం వైట్ అయ్యి, ఇప్పుడు అందులో వైట్, ఇప్పుడు కొంచెం రియల్ మ్యాజిక్ వర్క్ చేద్దాం. ఆర్ట్ క్లాస్ అంటేనే వచ్చాడు. ఆర్ట్ బాగుంటుంది. ఇక్కడ మూలకి క్లమ్జీ లేకుండా. అది వేరే కలర్ కలిపి ఈ నీ షర్ట్ అంతా అయిపోతుందన్న. వేసారా మీ ఆర్ట్ బాగుంది. ఒకసారి రోజు ఒక ½ అవర్ వేస్తారు గాయత్రి స్కంద ఇద్దరు కూడా. ఏదో ఒకటి క్రేయాన్స్తోనో కలర్ పెన్సిల్స్తోనో వాటర్ కలర్స్తోనో టైం పాస్ అవుతుంది. మంచిగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. స్కందు కండిషన్లో ఉన్న వాళ్ళకి ఆర్ట్ న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళకి అసలు అందరూ ఆర్ట్ చేయాలి. ఇప్పుడు ఇంతవరకు ప్రపంచంలో ఉన్న ధ్యాన పద్ధతులన్నింటిలో ఓన్లీ జెన్లో మాత్రమే ఆర్ట్కు ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా ఎవరు ఆర్ట్ని అడాప్ట్ చేసుకోలే. ఎందుకు కర్తాశూన్యత అని తప్పుగా అర్థం చేసుకున్నారు, కర్మశూన్యతలో పడిపోయారు. ఇప్పుడు పోయిట్రీ ఎందుకు వద్దు అంటే ఊహించి రాస్తున్నావు కాబట్టి. ఎప్పుడన్నా ఉన్నది ఉన్నట్టు రాసే ప్రయత్నం ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు? అట్టెట్లయితే నువ్వు భలే ఉన్నావు. ఇప్పుడు ఈ ఆకు ఉంది, ఇది ఒక పడవలాగా ఉంది, ఇది పోయిట్రీ. ఈ ఆకు ఎట్లా ఉందో అటు రాయి. అప్పుడు యు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ఇట్. అప్పుడు భాష ఓన్లీ నీకు మాధ్యమం మాత్రమే, ఆభరణం కాదు. అట్లా మనం ఎప్పుడైతే పెయింటింగ్ చేస్తామో ధ్యాన ప్రక్రియగా పెయింటింగ్ ఉపయోగపడుతుంది. నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అందులో ఒకానొక ధ్యాన పద్ధతి ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అనమాట. ఉన్నది ఉన్నట్టు చూసి వేయడం. అంటే నీ యొక్క నీ ఇమాజినేషన్ జోడించకూడదు, నీ ఊహ జోడించకుండా అది ఎలా ఉందో అలా చూసి అలా వేయాలి. వేయకముందు ఎట్లున్నావో వేస్తున్నప్పుడు అట్లే ఉండాలి, వేసిన తర్వాత అట్లే ఉండాలి. అది వేసేది పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, గుర్తింపు కోసం కాదు. జస్ట్ అది ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి వేస్తున్నావు తప్ప గొప్పగా వచ్చిందా మామూలుగా వచ్చిందా ఫీల్ అవ్వకూడదు. ఇట్లాంటి చిన్న చిన్న నియమాలు పెట్టుకొని చేస్తే దట్ ఈస్ మెడిటేషన్. మంచిగా ఉన్న దాన్ని మెల్లగా నాశనం చేస్తున్నాడు. ఇంకా వెరీ గుడ్. వాళ్ళు చాలా తొందరగా మోటివేట్ అయిపోతారు పిల్లలు. బాగుంది అంటే వాతావరణం యొక్క ఇంపాక్ట్ వాళ్ళు స్పష్టంగా రిసీవ్ చేసుకుంటారు అనమాట. అంటే అలజడులు ఉంటే అలజడిలోకి వెళ్ళిపోతారు. ఒక రైట్ పర్సన్ కంపెనీ ఉందనుకో, ఒక్క మాట లేకుండా దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను అందుకే ఒక ½ అవర్ వీడిని పంపిస్తాను. అలాగే ఉన్నాడు కాబట్టి పంపించుకోవాలి. ఎట్లా కనిపిస్తుంది వీడియోలో? ఇప్పుడు ఇదే కనుక నిజమైతే దానికి షాడోస్ కూడా వేస్తే ఇంకా బయటకు వస్తా అనుకుంటున్నాను.
డార్క్ వస్తే బయటకు వచ్చేస్తుంది లైటింగ్. వైట్ వైట్ ఏంటండి లైటింగ్ ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని రెపరెపలే నాలో పలికే కవితలే. మరి అటుపక్క నుంచి ఎండ వచ్చినప్పుడు ఇటుపక్క షాడో పడాలి కదా. వీడి షాడో వేయడానికి ట్రై చేస్తాను. ఎలా వేయాలి నాన్న షాడో? చెట్టు పక్కన చెట్టు అలా వేయాలి. ఇప్పుడు నీ పాటిందరా? ఎవరికి తెలుసు చితికిన మనస్సు చితిగా రగులునని. విన్నావా? ఆ చితి మంటల రెపరెపలే నాలో పలికే కవి. అందుకే నిసర్గత మరాన్ని కవితలు రాయొద్దన్నాడు. సీజన్ అండి, ఎన్ని పూలు వచ్చేస్తున్నాయో. కాదు అలా అన్నారు జనాలు. ఏది మిరపకాయ షాటా? అవును, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకా అది కూడా మనమే చెప్పాలన్నారా? నువ్వు భలే ఉన్నావు. అన్ని ఆప్షన్స్ ఇచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ రాసుకోమని చెప్పారు. ఎక్కడ రాసుకోమని చెప్పారా? నీ ఇష్టం, యువర్ ప్రొడక్ట్. నిజంగానే టర్నింగ్ అదే మహేష్ బాబు అంటేనేమో డైలాగ్ అయింది. మనం అంటేనేమో ఏదో ఇది ఇప్పుడు అదే బొకే ఇస్తే ఎక్కడ పెట్టుకోను అన్నాడు కదా. మిరపకాయ అంటే అట్లీస్ట్ పడుతుంది, బొకే ఎక్కడ పడుతుంది? అది కామన్ సెన్స్. బొకే పట్టదు మిరపకాయ కాబట్టి అట్లీస్ట్ యూ హ్యావ్ అన్ ఆప్షన్. బొకే ఎక్కడ పెట్టుకుంటావు? 100% నీకు బయట పెట్టవలసిందే దాన్ని, నీ లోపలికి తీసుకోలేవు దాన్ని. అది ఎవరన్నా ఏదన్నా హీరో చెప్పినప్పుడు మన వాళ్ళు కొంచెం థ్రిల్ అవుతారు అంతే. ఏదో వాళ్ళ బర్త్ రైట్ లాగా డైలాగ్ చెప్పడం. నోరున్న ప్రతితోడు డైలాగ్ చెప్పుకోవచ్చు, ఏమి కాదు. ఇట్ లుక్స్ లైక్ ఎ డెన్స్ ఫారెస్ట్ నాన్న. లాస్ట్ ఎక్కడ జూ పెట్టింది. ఎక్కడ పిల్లలు ఎక్కడున్నాయో పోషించారు వాళ్ళు దొరికితే. బాలుకు రెక్కలుంటే గూట్లో కూర్చుని పోయి అని అని వర్డ్స్ ఏది ఎక్కడ పెట్టింది? అది కనపట్ల అరుస్తుంది ఇక్కడ మాత్రం నిన్న నుంచి. ఈ దూదితో పెడతాయేమో. దీంతో పెట్టాలి, దానికి కూడా చాలా నష్టం. చాలు జస్ట్ తీసేస్తా. I'll stop here. బ్యూటిఫుల్గా ఉంది. బాగానే కనిపిస్తుంది కదా. అమ్మా భలే జూమ్ ఉంది. ఏం కాదు. నానే నరనానే. చివరిగా ఒక మాట ఏంటంటే, నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే రోజులో ఎక్కువ భాగము నువ్వు ఒక్కడివే అని అనుకొని బతకాలి. నువ్వు ఒక్కడివే ఉన్నావు భూమి మీద. ఒక్కడివే ఉంటే ఏమైతే తెలుసా రాధాజీ? కాంప్లైంట్స్ ఉండవు, కోరికలు ఉండవు. కోరుకుంటే చచ్చినట్టు నువ్వు ఇప్పుడు షర్బత్ అనిపిస్తుంది చచ్చినట్టు పోయి తెచ్చుకోవాలి. అందుకే కోరిక చచ్చిపోతుంది. నిమ్మకాయ తెచ్చుకోవాలి ఇప్పుడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఒక చిన్న సెలియర్ పక్కన ఇట్లా ఏర్పాటు చేసుకుంటావు, ఇట్లా తాగదు అట్లుంటావు, చాలా రిలాక్స్ అయిపోతుంది. ఇంకా అంగీకారమే ఉంటుంది, ఇంకంతే. సర్వాంగీకార స్వభావం ఏర్పడుతుంది. అందుకని అల్టిమేట్ అంటే ఏకాంతం మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఎక్కడైనా ఎవడోడు తగలేడు. అందుకని మన మనసులో ఏకాంతాన్ని ఎస్టాబ్లిష్, ఇది అనివార్యం అంటున్నా. ఇప్పుడు నేను పూర్తిగా ఆచరిస్తుంది దీన్ని. నేను రోజులో చాలాసేపు నేను ఏకాంతంగానే ఉంటాను, నాకు ఎవ్వరు లేరు అనుకుని బతుకుతాను. ఇది మా అమ్మ ముందు చెప్పాను, అందరి ముందు చెప్తాను. అర్థం ఏంటంటే నిజంగా ఎవరు లేరు. అంటే భుజం మీద వేసుకొని తిరగలేం కదా, మనసులో వేసుకుని తిరుగుతాం. అది కూడా దింపేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ కావాలంటే తెచ్చిపెట్టి పైన పెట్టుకోవాలి. ఆర్నమెంట్స్ లాగా చూసుకోవాలి మనుషులు. ఓకే బాయ్. కొంచెం బ్లాక్ అయ్యి